మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒక ప్రముఖమైన జ్యోతిర్లింగమే ఈ త్రియంబకేశ్వర్ జ్యోతిర్లింగం. ఇక్కడ ఒకే పానవట్టంపై బ్రహ్మ, విష్ణువు, శివుడు ఉంటారు. అండ్ ఈ లింగం నుంచి ఎప్పుడూ నీళ్లు ఉద్భవిస్తూనే ఉంటుంది. అండ్ గోదావరి నది పుట్టిన స్థలం ఇక్కడే బ్రహ్మగిరి కొండపై ఉంటుంది. సో ఈ వీడియోలో నేను ఈ త్రియంబకేశ్వర్ కి ఎలా రావాలి, ఎలా దర్శనం చేసుకోవాలి, ఇంకా ఇక్కడ ఏమేం చూడాలి, సో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ త్రియంబకేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని త్రియంబక్ లో ఉంటుంది. అండ్ ఇది నాసిక్ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. మీరు నాసిక్ ట్రిప్ లోనే ఒక రోజు త్రియంబకేశ్వర్ కి అనుకుంటే మంచిగా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. మీరు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ నాసిక్ రావాలనుకుంటే ప్రతిరోజు 1:20కి దేవగిరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇందులో స్లీపర్ అయితే 400 రూపీస్ అండ్ 3AC అయితే 1000 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ షిరిడి ట్రిప్ కి వస్తే మీరు షిరిడి నుంచి డైరెక్ట్ బస్ లో రావచ్చు. నేనైతే షిరిడి నుంచి డైరెక్ట్ త్రియంబకేశ్వర్ కి వచ్చాను. సో బస్ చార్జెస్ మనకి 200 రూపీస్ లోపలనే అయిపోతుంది. లేదంటే మీరు షిరిడి నుంచి ఒక 300 రూపీస్ పెడితే నాసిక్ ట్రిప్ కి పట్టుకొస్తారు. అందులోనే ఈ త్రియంబకేశ్వర్ ని చూడొచ్చు. సో అందులో వస్తే మీరు ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉండదు అండ్ మీరు బ్రహ్మగిరి కూడా ఎక్కలేరు. సో నేనైతే షిరిడి నుంచి డైరెక్ట్ త్రియంబకేశ్వర్ కి రీచ్ అయినా. సో వెంటనే ఇక్కడ టెంపుల్ దగ్గరలో ఒక రూమ్ తీసుకున్నా. ఒక రోజు 1000 రూపీస్ చార్జ్ చేశారు ఇక్కడ. సో నేనైతే కంప్లీట్ గా నైట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగే లేచి దర్శనానికి వెళ్ళాను. ఈ త్రియంబకేశ్వర్ జ్యోతిర్లింగం యొక్క స్థలపురానికి వస్తే పూర్వం ఇక్కడ అందరూ ఋషులు, మునులు ఉండేవారంట. అందులో సప్త ఋషుల్లో ఒక్కడైన గౌతమ మహర్షి తన భార్య అహల్యతో ఇక్కడ ఉండేవాడంట. అయితే ఒకసారి కరువు వచ్చినప్పుడు తన తపోశక్తితో ఒక సరస్సుని సృష్టించాడంట. సో ఆ సరస్సునే ఈ గౌతమ మహర్షి ఇంకా తన భార్య అయిన అహల్య ఇంకా మిగతా ఋషులు వాళ్ళ భార్యలు కూడా వాడుకునేవారంట. కానీ మిగతా ఋషుల యొక్క భార్యలు కూడా మనకి కూడా ఇలాంటి సరస్సుని సృష్టించమని ఆ మిగతా ఋషులని అడిగారంట. అండ్ ఈ గౌతమ మహర్షి ఇంకా అహల్యపై ఉన్న ఈర్ష్యతో వీళ్ళందరూ కలిసి వినాయకుని కోసం తపస్సు చేశారంట. అయితే వినాయకుడు ప్రత్యక్షమైన తర్వాత వినాయకుడు ఏం కావాలి అని అడిగితే వారందరూ కూడా గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోవాలి అని అడిగారంట. వినాయకుడు అది తప్పు అని చెప్పినా కూడా ఈ ఋషులందరూ కూడా మాట వినకుండా మాకు అదే కావాలి అని చెప్పారంట. దాంతో తప్పక వినాయకుడు ఆ వరం ఇచ్చేస్తాడు. అయితే ఒకరోజు ఆ గౌతమ మహర్షి ఆవు గడ్డి మేస్తుండగా గౌతమ మహర్షి దర్పలతో ఆవలించగా ఆ ఆవు గాయపడి మరణించిందంట. దాంతో ఈ మిగతా మహర్షులు గోహత్య పాపమని ఇక్కడ నువ్వు గంగని పారేటట్టు చేస్తేనే ఆ హత్యకి పరిహారం అవుతుందని చెప్పారంట. దాంతో గౌతమ మహర్షి ఇంకా అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేశారంట. దాంతో శివుడు బ్రహ్మ విష్ణువులతో కలిసి ప్రత్యక్షమయ్యాడంట. దాంతో శివుడు ఏం వరం కావాలో అని అడిగితే గంగను విడుదల చేయండి అని గౌతమ మహర్షి చెప్పారంట. దాంతో శివుడు తన జటాజుటాన్ని ఈ బ్రహ్మగిరి పర్వతం పైకి ఇసురుతాడంట. దాంతో అక్కడి నుంచి ఈ గోదావరి నది ప్రవహిస్తూ వస్తుంది. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే మనకి ఒకే పానవట్టంపై మనకి 3 లింగాలు కనిపిస్తాయి. ఇందులో బ్రహ్మ, విష్ణువు, శివుడు ఉంటారు. అందుకే దీన్ని త్రియంబకేశ్వర్ అని పిలుస్తారు. ఇక్కడ లోపల దర్శనం చేసుకోవడానికి చాలా టైం ఏం పట్టదు, తొందరలోనే దర్శనం అయిపోతుంది. బయట శివలింగం చూపించారు కదా, సేమ్ లోపల కూడా అలానే ఉంటుంది. బట్ కెమెరా అలో చేయరు. ఇక బయటకు వచ్చాక ఇక్కడ నుంచి ఒక 400 మీటర్స్ నడుచుకుంటూ వెళితే మనకి కుషావర్త తీర్థం ఉంటుంది. అయితే శివుడు గౌతమ మహర్షికి ఇచ్చిన వరం ప్రకారం గంగని దిగి వెళ్ళు అంటే వెళ్ళదంట. గంగ గౌతమ మహర్షి పైన అలిగి దేవలోకానికి వెళ్ళిపోతుంది.
తర్వాత శివుని ఉగ్ర రూపంకి భయపడి శివుని జడ తగిలిన ప్లేస్ లో ప్రత్యక్షమైతుంది. కానీ గౌతముడు గోహత్య పాపం పోగొట్టుకోవడానికి స్నానం చెయ్యాలి కదా, దానికి సహకరించదు గంగ. అతని నుంచి తప్పించుకోవడానికి గంగాద్వార్, వరహ తీర్థం, రామలక్ష్మణ తీర్థం, గంగాసాగర్ తీర్థం ఇలా చాలా చోట్ల ప్రత్యక్షమై మాయమైపోతుంది. దాంతో గౌతముడు స్నానం చేయడానికి ఏ తీర్థానికి వెళ్ళినా గంగ మాయమైపోతూ ఉంటుంది. సో దాంతో గౌతముడు గడ్డి పరకలతో ఒక వృత్తాకారాన్ని ఏర్పరిచి ఆ వృత్తంలో గంగని బంధించి ఇక్కడ స్నానం చేసి గోహత్య పాపాన్ని పోగొట్టుకుంటారు. అదే ఈ స్థలం. దీన్నే కుశవర్త తీర్థం అంటారు. ఇందులో స్నానం చేయడం వల్ల మనం చేసుకున్న పాపాలు ఇంకా ఏం రోగాలున్నా పోతాయని నమ్ముతున్నారు. 12 సంవత్సరాలకి ఒకేసారి జరిగే కుంభమేళ ఈ ప్రదేశంలో కూడా జరుగుతుంది. ఇక్కడ చుట్టూ ఉన్న మండపం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా కూడా నల్లరాయితో నిర్మించారు. అండ్ ఇక్కడ చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ శివుడు, వినాయకుడు ఇంకా విష్ణుమూర్తి కూడా ఉన్నారు. ఇట్లా చాలా ఉపాలయాలు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ మనం చూడాల్సిన ప్లేస్ బ్రహ్మగిరి. బ్రహ్మగిరి పైనే గోదావరి నది జన్మించిన స్థలం ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఈ బ్రహ్మగిరిని ఎలా ట్రెక్ చేయాలి, పైన గోదావరి నది జన్మించిన స్థలం ఎలా ఉంటుంది, ఇంకా ఏ ఏ ఆలయాలు ఉంటాయి అనేది మొత్తం డీటెయిల్ గా చూపిస్తాను. ఆ వీడియోని చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి.